హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఈ డెకరేషన్ అంతా ఎక్కడ అనుకుంటున్నారా? ఎర్రగడ్డలో ఉన్న జర్మన్ సిల్వర్ షాప్ అనమాట. ఇది మెట్రోకు పక్కనే ఉంటుంది అనమాట. పెద్ద షాపు. ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ అయింది. ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో దేవతామూర్తుల కాడ పెట్టేవి, మనం ఆడుకునే విధానం బట్టి ప్రసాదాలు పెట్టే గిన్నెల కాడ నుంచి ప్రతి ఒక్కటి అమ్మవారి కాడ అలంకరించి పెట్టారనమాట. ఇదిగో మొత్తం మేనైతే చూడటానికి వచ్చినాము. ఈ పైన ఉన్నవన్నీ వెంకటేశ్వర్ల స్వామి విగ్రహాలు అనమాట. ఇవన్నీ అచ్చం వెంకటేశ్వర్ల స్వామియే కాదు, రకరకాల విగ్రహాలు ఉన్నాయి. మేము అసలు ఇక్కడికి ఇప్పుడు చూపించేయండి అంటే కుంకుమ బర్నీలు అనమాట. అక్షింతలు, గంధము, కుంకుమ, పసుపు ఇలాంటివి వేసుకోవచ్చు. ఆ టైప్ గిన్నెలు అనమాట. పట్టుకోవడానికి ఒకటి ఉంది. మేము అసలుకి పోయింది ఎందుకంటే శ్రీపాదుడి కోసం ఈ మాల కొనటానికి వెళ్ళామన్నమాట అక్కడ. కాకపోతే శ్రీపాదుడికి సరిపోయేంత సైజు మాల లేదు, అయిపోయింది, స్టాక్ లేదని చెప్పిండ్రు. కొంచెం మంచిగా అనిపించలేదు, అయిపోయినాయి అని లేక నిరాశతో వచ్చినామన్నమాట మేము. ఇంకెలాగో షాపుకి వచ్చినాం కదా, తిరుగుదామని చెప్పి తిరిగినామన్నమాట. చూడండి, రకరకాల విగ్రహాలు ఉన్నాయి. అస్సలకి చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట, అంత సుందరంగా ఉంది ప్రతి వస్తువు కానీ విగ్రహాలు కానీ. చాలా బాగా అనిపించింది. చూడండి మీరు కూడా ఒకసారి. వీలైనంత వరకు తీసిన నేను వీడియో. ఆ ఏనుగులు చూసినరా ఎంత బాగున్నాయో. ఈయనేమో స్వామివారు, వెంకటేశ్వర్ల స్వామి. ఈ ఏనుగులు మనం అక్కడ బేరం ఆడేది ఏం లేదు, దేని మేనక దానికి రేట్లు వేసి పెట్టిరనమాట. మనకు నచ్చింది తెచ్చుకోవడమే. కానీ సైజులు వేరుగా ఉన్నాయి కాబట్టి మనం పెద్దది తీసుకుంటే దానికి తగ్గ రేటు ఉంది, చిన్నది తీసుకుంటే దానికి తగ్గ రేటు ఉంది. ఒకవేళ ఏదైనా మనకి నచ్చింది మనం తీసుకోవాలనుకుంటే పెద్దదే కాదు, చిన్న దాంట్లో కూడా ఉంటుందన్నమాట. ఉన్నాయి, తీసుకోవచ్చు, బాధపడాల్సినంత అవసరం లేదు. కానీ చూసేదానికైతే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. కానీ రేటు విషయం అయితే ఎక్కువ తక్కువ అన్నది మాత్రం నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి చెప్తున్నా. నేను తక్కువ అని చెప్పినాను అనుకో, మీరు అక్కడికి వెళ్ళి చూసి రేట్లు ఎక్కువ ఉన్నాయి అట్ట అనుకుంటే బాగోదు కదా. కాబట్టి నాకు రేట్లు అయితే అంత తెలియదు. కాకపోతే బాగున్నాయని మీ అందరికి కూడా చూపించాలని నేను వీడియో తీసిన. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది 6 గ్లాసులు ఒక ప్లేట్ వచ్చింది, చెట్టుగా బాగుంది, సూపర్గా ఉంది. పట్టాల దగ్గర అంటే దేవుడి గుళ్ళకైనా అట్లా. ఏమో లక్ష్మీ అమ్మవారి పాదాలు. ఇది నాకు బాగా నచ్చింది. వాటంటలేకల్లా తీసుకోవాలనుకున్నా కానీ కొంచెం రేటు అంటే నేను పెట్టలేకపోయినాను అనమాట. ఇంకా దీపారాజన కుందులు, రకరకాలు ఉన్నాయి, గోవిందనామాలు, అష్టలక్ష్ముల దీపాలు ఇలాంటివన్నీ. ఇదేమో ప్రసాదం గిన్నె అనమాట. పర్లేదు, తీసుకోవచ్చు. కొంచెం పెట్టలేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే సైజులు వేరు ఉన్నాయి కాబట్టి. కావాలనుకోవాలి తీసుకోవచ్చు. ఇందాక నేను 6 ఉన్నాయి తీసినా కదా, ఇప్పుడు 4 గ్లాసులు ఒక ప్లేట్ ఉందన్నమాట. అది కొనలేని వాళ్ళు ఇది కొనవచ్చు అనమాట. అట్ట బాగుంది కదా. ఒకవేళ అది నచ్చి కొనలేకపోయినామనుకో ఇది తీసుకోవచ్చు కదా, అట్లా అనమాట. ఇది బాగుంది. నెమిలో మరి నెమిలికి దీపరాజన కుందులాగా చేసి ఒక పువ్వులాగా పెట్టిండ్రు, చాలా బాగా అనిపించింది అది కూడా. ఇంకా సిల్వర్ కాడ అయిపోయినాయి. ఇంకా ఇత్తడి సామాను కోసం వచ్చినామన్నమాట. ఇక్కడ చూసినాము, మొత్తం అన్నీ చూసినా. కానీ ఫస్ట్ రోజు నేను పోయినప్పుడు రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు మళ్ళీ రెండోసారి నేను మా వాళ్ళు అందరిని తీసుకొని పోయినప్పుడు అన్నీ అయిపోగొట్టేసారు అనమాట. ఎక్కడ నాకు తక్కువగా అనిపించింది ఏంటంటే ఈ రాగి బిందె ఒక్కటే. చాలా అంటే చాలా తక్కువ అనిపించింది నాకు అక్కడ. బాగా అనిపించింది. రాగి బిందెలు అయితే రకరకాలు ఉన్నాయి, చూడటానికి కూడా భలే అందంగా ఉన్నాయి. ఇంకా రేటు కూడా తక్కువ అనిపించింది. బయట కంటే ఆ షాప్లో వరకు అయితే తక్కువే. రాగి బిందెల రాగికి సంబంధించినవి అన్నీ ఒక లైను అట్లా పెట్టిండ్రు అనమాట. దేనికి దానికి విడివిడిగా బాగుంది. ఇది చిన్న పెట్టిలాగా ఉంది. ఇంక ఇవన్నీ ప్లేట్లు, ప్రసాదాలు పెట్టుకోవడానికి, దేవుడి దగ్గర పళ్ళు పెట్టుకోవడానికి అట్ట ప్లేట్లు, రకరకాల డిజైన్లు ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉందన్నమాట డిజైన్ మాత్రం. ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు కానీ ఉండుంటే
మీకు నీట్గా చెప్పుండేదాన్ని. ఇక్కడ చూడండి కిందేమో ఏనుగులు వచ్చినాయి, పైనేమో ప్లేట్ ఉంది. మేమైతే ఈ ప్లేట్ కొనాలనుకున్న శ్రీపాదుడి కాడికి తీసుకోవాలనిపించింది, కానీ కొంచెం అప్పుడు నేను అంత రేటు పెట్టలేకపోయినాను అనమాట. నేను ఆ ప్లేట్ కొనలేదే అనుకుంటా వచ్చేసరికి నా శ్రీపాదుడి కాడికి సేమ్ అదే ప్లేట్ వచ్చింది, ఎండిలో వచ్చింది. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అక్కడేమో స్టెప్పులుగా ఉంది కదా, అది అంటే మనం లక్ష్మీ పూజలు అలా చేసుకుంటాం కదా, అలా పెట్టుకోవడానికంట. ఇంకా ఈ చిన్న చిన్న సైజులు కుంకుమ భరణులు ఇందాక చూపించిన పెద్ద సైజు, ఇవైతే చిన్న చిన్నవి అనమాట. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి. మనం ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికైతే ఈ మాత్రం సూపర్గా పనికి వస్తాయి. కొంచెం రిచ్గా కూడా ఉంటాయి, ఇవ్వటానికి మనకి సింపుల్గా కూడా ఉంటాయి అనమాట. రేట్ ఎందుకంటే స్టీల్ రేటే ఉంది. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది నాకు. ఇప్పుడు నేను చూపించే వాటి వరకు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి, పర్లేదు. రకరకాల డిజైన్లు ఉన్నాయి, చెంబులు, గ్లాసులు, ప్రసాదాల గిన్నెలు, ఇట్లాంటి ప్లేట్లు, ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయేమో, మందంగా ఉన్నాయి. కొంచెం రేటు తక్కువగా ఉన్నాయి, కొంచెం పలసగా ఉన్నాయి అంతే, కానీ పర్లేదు. అంత జర్మన్ సిల్వరేనమాట తిరిగినా నేను, కానీ ప్రతి ఒక్కటి మీకు చూపించలేకపోయినా, కానీ అక్కడికి పోతే చాలా బాగా అనిపించింది నాకు. ఇంక ఇవన్నీ ప్రసాదాల ప్లేట్లే, ఇంకా పైన ఉన్నాయన్నీ. ఇక్కడ దీపారాజన కుందులు అనమాట. అవి గోల్డ్ ఫినిష్, గోల్డ్లో ఉన్నాయి, గోల్డ్ కలర్లో ఉన్నాయి, ఇంకా సిల్వర్ కలర్లో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయన్నమాట. రాగి గోల్డ్ కలరు, ఇంకా ఎత్తడి, ఇంకా ఈ జర్మన్ సిల్వర్ అనమాట. ఇంకా స్టీల్ సామాన్కి సంబంధించింది అదొకటి, ఒక ప్రత్యేకంగా అదొక పక్క ఉందన్నమాట. స్టీల్ సామాన్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కొంచెము. ఈ ప్లేట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. రేట్ అయితే చూపించినా కానీ ఇంకా సరిగ్గా కనపడలేదు. ఇప్పుడు నాకు చెప్పడానికి గుర్తులేదు. పర్లేదు, రేట్లు కొంచెం పర్లేదు, మరి అంత ఓవర్ రేట్లు ఏం లేవు. ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి రిటర్న్ గిఫ్ట్ ఏమన్నా మనం చిన్నగా ఇవ్వాలంటే మాత్రం ఎత్తడిలో కానీ, రాగిలో కానీ, ఇంకా జర్మన్ సిల్వర్లో కానీ చాలా రకాలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది, చాలా బాగున్నాయి. ఇవి అయితే మాత్రం మూతల్లో నుంచి చూసుకోవడానికట్ట బాగా అనిపించింది. కొంచెం పర్లేదు. కిచెన్కి సంబంధించినవి అయితే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఇంకా ఈయనేమో ఈ నాయకుడు అనమాట, చాలా ముద్దుగా ఉన్నాడు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి.